నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటే చాలు అభిమానులు పులకించిపోతారు. తెర మీద తప్ప నిజ జీవితంలో యాక్టింగ్ కి చాలా దూరంగా ఉంటాడు. ఆ వ్యక్తిత్వమే కొన్ని లక్షల మందిని అభిమానులుగా చేసింది. తెలుగు సినీ సీమలో డైలాగ్ చెప్పాలంటే బాలకృష్ణ తర్వాతే ఎవరైనా అనే కీర్తిని కూడా సంపాదించాడు. ఆ మాట నిజమని చాలా మంది హీరోలు ఆన్ ది రికార్డ్ గానే చెప్పారు. ఇప్పుడు బాలయ్య నోటి వెంట దక్షిణ భారతదేశం అంటే ఏమనుకుంటున్నారు? హిందుత్వానికి ప్రతిరూపం. ఇది ఎవరు కాదనలేరనే మాటలు రాబోతున్నాయని తెలుస్తోంది. బాలకృష్ణ అప్కమింగ్ మూవీస్ లో అఖండ 2 ఒకటి. బోయపాటి శ్రీను దర్శకుడు. అఖండ సూపర్ డూపర్ హిట్ కావడంతో 2 పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. అఖండ 2 కథ మొత్తం పూర్తిగా శైవత్వంపై సాగబోతుంది. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారతదేశం అని చెప్పబోతున్నారు. ఆ యాంగిల్లోనే సీన్స్ కూడా ఉండబోతున్నాయి. అలాగే ఎంటైర్ హిందూ దేవాలయాలకు సంబంధించిన లింక్స్ ని కూడా బయట పెట్టబోతున్నారు. టోటల్ గా దక్షిణ భారతదేశం గొప్పతనాన్ని ఎలివేట్ చేయబోతున్నారు. ఈ న్యూస్ అయితే బాలయ్య ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తుంది. మొదటి పార్ట్లో శివతత్వాన్ని నింపుకున్న అఘోరాగా బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఒక 2 నిమిషాల పాటు హిందూ ధర్మం గురించి ఆయన చెప్పిన డైలాగ్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాంటిది ఇప్పుడు అఖండ 2లో మూవీ మొత్తం హిందూ ధర్మం గురించి చెప్పబోతుండడంతో అందరిలో ఎనలేని ఆసక్తి ఉంది. అక్టోబర్ నుంచి మూవీ స్టార్ట్ కాబోతుందన్న వార్తలైతే వస్తున్నాయి. నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. సంజయ్ దత్ బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అయితే పక్కా అంటున్నారు. ప్రొడ్యూసర్ విషయంలో కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.